పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాకిస్తాన్ దేవులాడుకొని భారత్ మానవతా దృక్పథంతో అందుకు అంగీకరించి తరువాత పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాక్కి ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. అలుంగుటయే ఎరుంగని అన్నట్లుగా ఇంతకాలం శాంతి మంత్రం జపిస్తూ వచ్చిన ఇండియా కన్నెర్ర చేసింది. దీంతో పాకిస్తాన్ ను పూర్తిగా కాళ్ల బేరానికి తెచ్చుకునేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య హాట్ లైన్ లో జరగనున్న చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య శాంతి యుద్ధ విరమణ విషయంలో విధించాల్సిన షరతులపై వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఆ షరతులు ఏమిటి అన్నది తెలియగానే భారత్ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అసలు 2 రోజుల క్రిందట కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాక్ కాళ్ల బేరానికి వచ్చినప్పుడే ఈ షరతులు విధించి ఉండాల్సింది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లుగా పాక్ కుత్సిత బుద్ధిని తానే బ్లాక్ అండ్ వైట్ లో బయట పెట్టుకునేదాకా ఆగి మోడీ కీలెరిగి వాత పెట్టిన చందంగా ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చారని, ఈ షరతులను అంగీకరిస్తేనే పాక్ లో సంధి అన్న స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా త్రివిధ దళాధిపతులతో సమావేశంలో ఆయన ఆదేశించారు. ఇంతకీ ఆ షరతులేమిటంటే, పెహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడి పర్యాటకుల్ని హత్య చేసిన 3 ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలి అన్నది మొదటి షరతు కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని బేషరతుగా భారత్ కు అప్పగించాలన్నది రెండో షరతు. ఇరు దేశాల మధ్య శాంతి సంధి కుదరాలంటే ఈ షరతులకు అంగీకరించడం వినా మరో మార్గం లేదని ఆ దేశానికి విస్పష్టంగా చెప్పాలని మోడీ త్రివిధ దళాధిపతుల సమావేశంలో చెప్పారు. అయితే ఈ 2 షరతులకు పాకిస్తాన్ అంగీకరించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. భారత్ విధించనున్న 2 షరతుల్లో మొదటిదైన ఉగ్రవాదుల అప్పగింత విషయానికి వస్తే, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారిని భారత్ లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తోంది అన్న భారత్ ఆరోపణలు అక్షర సత్యాలని స్వయంగా అంగీకరించి ధృవీకరించినట్టవుతోంది. ఇక భారత్ నుంచి ఎలాగైనా మొత్తం కాశ్మీర్ ను దక్కించుకోవాలి అన్న దుర్బుద్ధితో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు తన అధీనంలో ఉన్న కాశ్మీర్ ని భారత్ కి అప్పగించడానికి అంగీకరిస్తే ఇన్ని దశాబ్దాలుగా పాక్ వాదన అంతా తప్పుల తడుపుగా తేలిపోతుంది. అంతర్జాతీయ వేదికలపై తాను చేసిన వాదనలన్నీ తప్పని స్వయంగా అంగీకరించినట్లవుతుంది. అన్నిటికీ మించి సొంత ప్రజల్నే మోసం చేసినట్లు పాక్ పాలకులు సైన్యం అంగీకరించినట్లవుతుంది. ఇక ఆ కారణంగానే పాకిస్తాన్ అందుకు అంగీకరించే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. అదే సమయంలో భారత్ తో సై అని యుద్ధానికి దిగే సత్తా కూడా ఆ దేశానికి లేదు. యుద్ధమే కనుక జరిగితే రోజుల వ్యవధిలోనే పాక్ పనైపోతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కోల్పోవడము కాకుండా పాకిస్తాన్ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుంది. ఈ పరిస్థితిలో భారత్ పాక్కు రణమా శరణమా సమయం లేదు మిత్రమా అంటూ ఇవ్వబోయే అల్టిమేటం కు పాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాల్సిందే.